వేములవాడ అర్బన్ మండలం చీరలవంచ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై ఏఐటియుసి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు 3 నెలల పెండింగ్ వేతనాన్ని వెంటనే చెల్లించాలని, కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన విధంగా 26,000 కనీస వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం 20 లక్షలు ఇవ్వాలని, ప్రతి జీపీలో ఉన్న ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. నూకలమరిలో ట్రాక్టర్ పై నుండి పడి చనిపోయిన కార్మికునికి 5 లక్షల హామీని అధికారులు ఇచ్చిన మాట నిలుపుకోవాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని గ్రామ పంచాయతీ జిల్లా కన్వీనర్ దుండ్రపెల్లి రవీందర్, మండల కార్యదర్శి తాళ్లపల్లి రాములు, ఈసరి దేవయ్య తదితర గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. SIPF సౌకర్యము, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ ఉద్యోగులుగా కాంట్రాక్టు రద్దు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలలుగా జీతాలు లేక ఈ జిల్లా కాదు రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలుంటే ఏ గ్రామ పంచాయతీ కార్మికుడికైనా 3-4 నెలల జీతాలు పెండింగ్లో ఉండడం జరిగింది. ప్రభుత్వము ఈ 3 నెలల జీతాలు పెండింగ్లో ఉంటే గ్రామ పంచాయతీ కార్మికుడు ఏమి తిని రావాలి, శానిటేషను ప్లాంటేషన్ ఏ వర్క్ ఆపద్దని ప్రభుత్వం చెప్తుంది. ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్మికుని భార్య పిల్లలు మరి ఏమి తినచ్చుడు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. ఎన్నోసార్ల గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాల నుంచి జిల్లా కలెక్టర్ మాకు సంబంధించినటువంటి డిపో గారిని కలిసి ఎన్నోసార్లు చెప్పిన గత ప్రభుత్వం పెడిచెవున పెట్టి MPW వ్యవస్థ తీసుకొచ్చి మా కార్మికుల జీవితాలను అధోగతి పాలు చేసినటువంటి కేసీఆర్ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన వేతనం సమాన జీతం ఇవ్వాలని 10 సంవత్సరాల పాలనలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి 4 సార్లు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన పెడచేయన పెట్టినటువంటి ప్రభుత్వం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అయ్యా, ఈ రాష్ట్రంలో 3 నెలల సుంది ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు లేకపోతే మేము ఏం తిని ఈ యొక్క గ్రామాలను మోరు తీయడం కానీ, కుప్పలెత్తడం కానీ, కుక్క చచ్చిపోతే తీసడం కానీ, నక్క చచ్చిపోతే తీసడం కానీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ కార్యక్రమానికి సంబంధం లేకుండా గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. అందుకని అడుగుతున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీల్లో 53,773 గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. వారి కుటుంబాలను చాదుకోవడమా, లేకపోతే మేము ఏమి తిని రమ్మంటారు, మమ్మల్ని ఏమి తిని రమ్మని 3 సంవత్సరాలు అడుగుతున్నాం. మా యందు దయదలిచి ఈ యొక్క పెండింగ్ వేతనాలను వెంటనే గవర్నమెంటు మా యొక్క ఖాతాలో జమ చేయాలని ఏఐటిసి జిల్లా పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరియు ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గౌరవనీయులు ధనసరి అనసూయ సీతక్క గారిని గ్రామ పంచాయతీ కార్మికులుగా వారికి కోరడం జరుగుతుంది. ఇలా జీపీ కార్మికులకు ESIPF సౌకర్యం లేదు, హెల్త్ కార్డులు కూడా లేవు. ఈ హెల్త్ కార్డులు ESIPF సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ప్రమాదం జరిగినట్టుంటే ఇలా జీపీ కార్మికులకు ఇలా ట్రాక్టర్లు ఎన్నో ఉన్నాయి గ్రామ పంచాయతీలలో, ఇలా వీటికి కూడా పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ చేయడం లేదు. మన నూకలమర్లో చూసుకుంటే అక్కడ ఒక కార్మికుడు ట్రాక్టర్ మీదకి వెళ్ళి వాడి చనిపోతే కూడా ఆ కార్మికుని కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా దాటేసినటువంటి అధికారులు. ప్రధానంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇలా ఆ ట్రాక్టర్లకు ఇన్సూరెన్స్ ఉన్నట్టుంటే ఆ కార్మికునికి ఇలా ప్రభుత్వ బెనిఫిట్స్ కూడా అందేది. కానీ దాన్ని కూడా ఇలా ఎట్లాంటి సమస్యలు పరిష్కరించడం లేదు. ఇలా గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నుల పేరు మీద టాక్సీలు అవసరం అవుతూ ఉన్నాయి. దాని ట్రాక్టర్లకు పూర్తి ఇన్సూరెన్స్ చేయించి, అదేవిధంగా కార్మికులకు ప్రమాదం జరిగినట్టుంటే ఆ ప్రమాద బీమా సౌకర్యం కూడా మేము గతంలో 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెట్టినప్పటికీ దాన్ని కూడా ఎలాంటి ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇలా ఈ యొక్క పురపాలక సంఘం మంత్రి గారు సీతక్క గారు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. దీని మీద ఏంటంటే కార్మికులు ఒక కష్టజీవిగా మీరు మంత్రి పదవికి వచ్చినటువంటి వాళ్ళు, కార్మికుల శ్రమ గుర్తించే వాళ్ళు కాబట్టి మీరు ఆలోచన చేయాలనేది కూడా కోరుతా ఉన్నాం.